కు చేరింది. లేటెస్ట్ అప్డేట్ 16వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. 16వ రౌండ్లో కూడా బీజేపీ హవా కొనసాగిస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన 16 రౌండ్ల కౌంటింగ్లో దాదాపు 14 రౌండ్లు బీజేపీ హవా కొనసాగింది. 2 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యత లభించింది. 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ లీడ్ 13,195 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ హవా కొనసాగిస్తోంది. మొత్తంగా 16 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ఇక 6 రౌండ్లు మాత్రమే మిగిలి ఉంది. 6 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 13,195 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. హోరాహోరీ పోరు జరిగిన హుజూరాబాద్లో కమలం వికసించింది. సర్కార్కు సవాల్ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటెల తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల పైచేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఈటెలను అడుగడుగునా వెంటాడినా ఎక్కడా అతన్ని మించలేకపోయాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్కు చెప్పుకునేంత ఓట్లు కూడా పడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలి 5 రౌండ్లలో హుజూరాబాద్ ఓట్లే లెక్కించారు. మొదటి రౌండ్లో 166 ఓట్లతో మొదలైన ఈటెల మెజారిటీ 5వ రౌండ్కు వచ్చేసరికి మెజారిటీ 2,169కి చేరింది. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగిన ఓటర్లు మాత్రం ఈటెల వెనకే నిలబడ్డారు. ఇదే ట్రెండ్ 6, 7వ రౌండ్లోనూ కనిపించింది. 6వ రౌండ్లో ఈటెలకు 1,017 ఓట్ల ఆధిక్యత లభించింది. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈటెల మెజారిటీ 3,432కు చేరింది. కానీ 8వ రౌండ్లో కారు దూసుకొచ్చింది. వీణవంక మండలం గెల్లు శ్రీనివాస్ వెనక నిలబడింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల ఆధిక్యత లభించడంతో బీజేపీ మెజారిటీ 3,270కి తగ్గింది. అయితే 9, 10వ రౌండ్లో మళ్లీ ఈటెల హవా కనిపించింది. ఈటెల మెజారిటీ 5,631కి చేరింది. 11వ రౌండ్లో కాస్త టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది. ఇక్కడ బీజేపీకి కేవలం 385 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. 12, 13 రౌండ్లలో మళ్లీ ఈటెలకు మంచి ఆధిక్యత లభించింది. ఈ 2 రౌండ్లు ముగిసేసరికి ఈటెల మెజారిటీ 8,388కి చేరింది. ఇక 14, 15వ రౌండ్లో బీజేపీ మెజారిటీ ఊహించిన విధంగా పెరిగింది. 14వ రౌండ్లో బీజేపీకి 1,046 ఓట్ల ఆధిక్యం లభిస్తే 15వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ మెజారిటీ 11,583కు చేరింది. ఇక 16వ రౌండ్ కూడా ముగిసింది. 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 13,255 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇక 2 మండలాలు ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇల్లంతుకుంట అలాగే కమలాపూర్. ఈ 2 మండలాల్లో కూడా బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. మెజారిటీ కూడా భారీ స్థాయిలో వస్తున్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది.
హోరాహోరీ పోరు జరిగిన హుజూరాబాద్లో కమలం వికసించింది. సర్కార్కు సవాల్ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటెల తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల పైచేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఈటెలను అడుగడుగునా వెంటాడినా ఎక్కడా అతన్ని మించలేకపోయాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్కు చెప్పుకునేంత ఓట్లు కూడా పడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలి 5 రౌండ్లలో హుజూరాబాద్ ఓట్లే లెక్కించారు. మొదటి రౌండ్లో 166 ఓట్లతో మొదలైన ఈటెల మెజారిటీ 5వ రౌండ్కు వచ్చేసరికి మెజారిటీ 2169కి చేరింది. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగిన ఓటర్లు మాత్రం ఈటెల వెనకే నిలబడ్డారు. ఇదే ట్రెండ్ 6, 7వ రౌండ్లోనూ కనిపించింది. 6వ రౌండ్లో ఈటెలకు 1017 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈటెల మెజారిటీ 3432కు చేరింది. కానీ 8వ రౌండ్లో మాత్రం కారు దూసుకొచ్చింది. వీణవంక మండలం గెల్లు శ్రీనివాస్ వెనుక నిలబడింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల ఆధిక్యత లభించడంతో బీజేపీ మెజారిటీ 3270కి తగ్గింది. అయితే 9, 10వ రౌండ్లలో మళ్లీ ఈటెల హవా కనిపించింది. ఈటెల మెజారిటీ 5631కి చేరింది. ఇక 11వ రౌండ్లో కాస్త టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది. ఇక్కడ బీజేపీకి కేవలం 385 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. 12, 13 రౌండ్లలో మళ్లీ ఈటెలకు మంచి ఆధిక్యత లభించింది. ఈ 2 రౌండ్లు ముగిసేసరికి ఈటెల మెజారిటీ 8388కి చేరింది. ఇక 14, 15 రౌండ్లో బీజేపీ మెజారిటీ ఊహించని విధంగా పెరిగింది. 14వ రౌండ్లో బీజేపీకి 1046 ఓట్ల ఆధిక్యం లభిస్తే 15వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ మెజారిటీ 11583కు చేరింది. అలాగే 16వ రౌండ్ కూడా కౌంటింగ్ పూర్తయింది. 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 13255 ఓట్ల ఆధిక్యంతో నిలిచింది. ఇక 2 మండలాల కౌంటింగ్ జరగాల్సింది. ఇల్లంతుకుంట అలాగే కమలాపూర్, ఈ 2 మండలాల్లో కూడా బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. మెజారిటీ భారీ స్థాయిలో వస్తుందని కూడా అంచనా వేస్తోంది. హోరాహోరీ పోరు జరిగిన హుజూరాబాద్లో కమలం వికసించింది. సర్కార్కు సవాల్ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటెల తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల పైచేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఈటెలను అడుగడుగునా వెంటాడినా ఎక్కడా అతన్ని మించలేకపోయాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్కు చెప్పుకునేంత ఓట్లు కూడా పడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలి 5 రౌండ్లలో హుజూరాబాద్ ఓట్లే లెక్కించారు. మొదటి రౌండ్లో 166 ఓట్లతో మొదలైన ఈటెల మెజారిటీ 5వ రౌండ్కు వచ్చేసరికి మెజారిటీ 2169కి చేరింది. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగిన ఓటర్లు మాత్రం ఈటెల వెనకే నిలబడ్డారు. ఇదే ట్రెండ్ 6, 7వ రౌండ్లోనూ కనిపించింది. 6వ రౌండ్లో ఈటెలకు 1017 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈటెల మెజారిటీ 3432కు చేరింది. కానీ 8వ రౌండ్లో మాత్రం కారు దూసుకొచ్చింది. వీణవంక మండలం గెల్లు శ్రీనివాస్ వెనుక నిలబడింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల ఆధిక్యత లభించడంతో బీజేపీ మెజారిటీ 3270కి తగ్గింది.
అయితే 9, 10 రౌండ్లలో మళ్లీ ఈటెల హవా కనిపించింది. ఈటెల మెజారిటీ 5,631కి చేరింది. 11 రౌండ్లో కాస్త టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది. ఇక్కడ బీజేపీకి కేవలం 385 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. 12, 13 రౌండ్లలో మళ్లీ ఈటెలకు మంచి ఆధిక్యత లభించింది. ఈ 2 రౌండ్లు ముగిసేసరికి ఈటెల మెజారిటీ 8,388కి చేరింది. ఇక 14, 15 రౌండ్లో బీజేపీ మెజారిటీ ఊహించని విధంగా పెరిగింది. 14వ రౌండ్లో బీజేపీకి 1,046 ఓట్ల ఆధిక్యం లభిస్తే 15వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ మెజారిటీ 11,583కు చేరింది. అలాగే 16వ రౌండ్ కూడా ముగిసింది. 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 13,195 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. 16వ రౌండ్లో 1,712 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా ఇక 6 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సింది. ఈ 6 రౌండ్లు కూడా 2 మండలాలు ఇల్లంతుకుంట అలాగే కమలాపూర్ 2 మండలాల్లో కూడా బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. మెజారిటీ ఇంకా భారీ స్థాయిలో పెరుగుతుందంటూ అంచనా వేస్తోంది. హోరాహోరీ పోరు జరిగిన హుజూరాబాద్లో కమలం వికసించింది. సర్కార్కు సవాల్ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటెల రాజేందర్ తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల పైచేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈటెలను అడుగడుగునా వెంటాడినా ఎక్కడా అతన్ని మించలేకపోయాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్కు చెప్పుకునేంత ఓట్లు కూడా పడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలి 5 రౌండ్లలో హుజూరాబాద్ ఓట్లే లెక్కించారు. మొదటి రౌండ్లో 166 ఓట్లతో మొదలైన ఈటెల మెజారిటీ 5వ రౌండ్కు వచ్చేసరికి 2,169కి చేరింది. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగిన ఓటర్లు మాత్రం ఈటెల వెనకే నిలబడ్డారు. ఇదే ట్రెండ్ 6, 7 రౌండ్లోనూ కనిపించింది. 6వ రౌండ్లో ఈటెలకు 1,017 ఓట్ల ఆధిక్యత లభించింది. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈటెల మెజారిటీ 3,432కు చేరింది. కానీ 8వ రౌండ్లో కారు అనూహ్యంగా దూసుకొచ్చింది. వీణవంక మండలం గెల్లు శ్రీనివాస్ వెనక నిలబడింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల ఆధిక్యత లభించడంతో బీజేపీ మెజారిటీ 3,270కి తగ్గింది. అయితే 9, 10 రౌండ్లలో మళ్లీ ఈటెల హవా కనిపించింది. ఈటెల మెజారిటీ 5,631కి చేరింది. ఇక 11వ రౌండ్లో కాస్త టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది. ఇక్కడ బీజేపీకి కేవలం 385 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. 12, 13 రౌండ్లలో మళ్లీ ఈటెలకు మంచి ఆధిక్యత లభించింది. ఈ 2 రౌండ్లు మూసేసరికి ఈటెల మెజారిటీ 8,388కి చేరింది. ఇక 14, 15 రౌండ్లో బీజేపీ మెజారిటీ ఊహించని విధంగా పెరిగింది. 14వ రౌండ్లో బీజేపీకి 1,046 ఓట్ల ఆధిక్యం లభిస్తే 15వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ మెజారిటీ 11,583కు చేరింది. అలాగే 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ మెజారిటీ 13,195కు చేరింది. 16వ రౌండ్లో 1,712 ఓట్ల ఆధిక్యంతో 16వ రౌండ్ ముగిసింది. ఇంకా 6 రౌండ్లు మాత్రమే మిగిలింది. ఈ 6 రౌండ్లో కూడా బీజేపీ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యత అంచనా వేస్తోంది. భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందంటూ బీజేపీ ఆశిస్తోంది.